ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతిరోజు ఇలాంటి వాగ్దానాలతో మీతో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థనలను బట్టి దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఘనమైనటువంటి కార్యాలు జరిగించి మహిమ పొందునుగాక. రండి, ఈరోజు కూడా మనము దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. 130వ కీర్తన 7వ చరణాన్ని చదువుదాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. ఇదిగో చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మనమందరము కూడా మన దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు, మన దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు, మన దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన యొద్ద మనకి కృప దొరుకుతుందట. కృప ఎలాంటిది అనంటే, వర్షములో మనము ఎలాగైతే గొడుగు వాడతామో అలాగా ఒక గొడుగు వలె మనలను కాపాడేది దేవుని కృప. చలికాలంలో ఎలాగైతే స్వెటర్ వాడతామో స్వెటర్ వలె చల్లగాలి తగలకుండా మనలను కాపాడగలిగేది దేవుని కృప. అపాయములో నుండి, శోధనలో నుండి, శ్రమలో నుండి, ప్రమాదాల్లో నుండి కాపాడగలిగేదే దేవుని యొక్క మహాకృప. అయితే ఈ కృప ఎలా దొరుకుతుందంటే, మనమందరం కూడా మన దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు, మన దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, మన దేవుని సంపూర్ణంగా మనము నమ్మినప్పుడు ఆయన యొద్ద నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగినటువంటి సమస్తానికి ఆయన కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన కృప దొరకాలంటే ఈ లోకములో ఎక్కడ కూడా మనకు దొరకదది. ఇది దేవుని యొద్ద మాత్రమే మనం పొందుకోగలం. అందుకనే మనం మనుషుల మీద కాక, స్నేహితుల మీద కాక, ఈ లోకములో ఉన్నటువంటి వారి మీద కాక, మనము దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు మనకి ధారాళముగా ఆయన తన కృపను మన మీద చూపిస్తూ, మన మీద కురిపిస్తూ మనలను దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో, నీ కుటుంబంతో ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటంటే, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద నీకు కృప దొరకబోతూ ఉంది. ఆయన యొద్ద నీకు కృపను ఆయన నిశ్చయముగా నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కృప నీ మీదకు వస్తే చాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. నీవు ఊహించినటువంటి కార్యాలు, అనేకమైనటువంటి కార్యాలు నువ్వు చూస్తావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు తొలగిపోవాలంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలంటే, నీకు విడుదల జరగాలంటే, నీకు స్వస్థత రావాలంటే దేవుని కృప నీకు చాలా అవసరం. అయితే ఈ ఉదయకాలంలో ప్రభు చెప్తున్నాడు, మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో, లోకస్తుల మీద ఆధారపడ్డావేమో, స్నేహితుల మీద ఆధారపడ్డావేమో. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకో, ఆయన యొద్ద నీకు కృప దొరకబోతూ ఉంది. హల్లెలూయా. ఇంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనతో చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన మీద ఆశ పెట్టుకుని ఉందాం, ఆయన మీదే ఆధారపడదాం, ఆయన మీదే ఆనుకుందాం. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుకుంటావో అప్పుడు దేవుని యొక్క కృప నీకు ధారాళముగా దొరుకుతుంది. నీకు ధారాళముగా ఆయన తన కృపను చూపక మానడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కనుక ధైర్యంతో ముందుకు సాగండి. దేవుడు అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైనటువంటి దేవానికి వందనాలు తండ్రి. ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈరోజు మేము మనుషుల మీద కాక, స్నేహితుల మీద కాక, లోకస్తుల మీద కాక, లేకపోతే అధికారుల మీద కాక, ఇదిగో నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నటువంటి వారికి కృప దొరుకుతుందని నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి నీ కృప విస్తరించబడును గాక. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృప ఆవరించబడి గొప్ప కార్యాల వైపు వారిని నడిపించాలని ప్రార్థన చేస్తూ మా బిడ్డలందరినీ ప్రభువా మీ చేతులకే సమర్పిస్తూ, మా బిడ్డలు ఈరోజు చేస్తున్న ప్రతి పనిని
ఆశీర్వదించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.